భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి కల్పించిన ఓటు హక్కును బీజేపీ చోరీ చేసి గద్దెనెక్కిందని కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం బస్టాండ్ వద్ద స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు రామరెడ్డి, మన్నే శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈరోజు కొల్చార మండల ప్రజలకు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు 79వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ తరఫున స్వతంత్రం వచ్చి 79 ఏళ్ల సందర్భంగా ఈరోజు కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన కొల్చారం బస్టాండ్ ఆవరణలో మా ముఖ్య కాంగ్రెస్ పార్టీ నాయకులము, మా జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవనగర్ శేఖరన్న, మాజీ సర్పంచ్ మన్నే శ్రీనన్న, రామరెడ్డి మరియు మా మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్తంగారి గోవర్ధన్ మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ 79వ స్వతంత్ర భారతంలో ఈరోజు అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 11 ఏళ్ళు అవుతున్నా కానీ ఈరోజు మనం భారతదేశంలో ఏ విధంగా ఎదుర్కొంటుందో ఓట్ చోరీ అనే ఒక ఆయుధంతో రాహుల్ గాంధీ గారు ఈరోజు ఢిల్లీలో ఒక పెద్ద అవేర్నెస్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం జస్ట్ 15 సీట్లతో ఓట్ చోరీ అనే బీహార్ కానీ ఒడిశాల చేసిన కొన్ని పొరపాట్లు, వాళ్ళు చేసిన ఈవీఎం ట్యాపరింగ్ ద్వారానే వాళ్ళు గెలిచినట్టు మా రాహుల్ గాంధీ గారు ప్రత్యేకముఖంగా తెలియజేయడం జరుగుతుంది. భారతదేశంలో ప్రతి పౌరునికి కూడా ఓటు హక్కు అనేది ఎంతో విలువగలది. అది మన భారత రాజ్యాంగం ఇచ్చిన మన హక్కు. దాన్ని కూడా చోరీ చేసి ఈరోజు భారతదేశ ప్రజలను అవమానించిన ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కానీ మోడీ ప్రభుత్వాన్ని కానీ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఈ వేడుకలకు హాజరైన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.